From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. తెలంగాణ రైతుని ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసానిస్తూ 70 లక్షల మంది రైతుల కోసం 9,000 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని రైతులకు అంకితమిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి సమగ్రమైన రోడ్ మ్యాప్ తయారు చేశామన్నారు. హైదరాబాద్ ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్ని అసెంబ్లీ వేదికగా అందరికీ వివరించారు సీఎం. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధంతో రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వారం ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇంధన సరఫరాలు అంతరాయం లేకుండా, పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు. గ్యాస్, పెట్రోల్ నిల్వలు బ్లాక్ మార్కెటింగ్ కు తరలించకుండా ఉండేందుకు పటిష్ట నిఘా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లోక్సభ సీట్ల పెంపు విషయంలో ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య అంతరాన్ని మరింత పెంచే ప్రయత్నాలను విరమించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రాల వారీగా ఉన్న లోక్సభ స్థానాల నిష్పత్తిలోని నియోజకవర్గాలను పెంచాలని సూచించారు. కేంద్రం అనుకున్నట్లుగా 50% సీట్లు పెంచితే భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండదన్నారు. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలే కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురి కావటమే కాకుండా తీరని నష్టం జరుగుతుందన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో 50% సీట్లను పెంచాలన్న నిర్ణయం ఏ ప్రాతిపదికన చేశారని ప్రశ్నించారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించాలని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి సమగ్రమైన రోడ్ మ్యాప్ తయారు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులు నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారెవ్వరినీ నిరాశ్రయులను చేయబోమన్నారు. ఈ వారం శాసన మండలిలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం సమాధానమిచ్చారు. ఎవ్వరికీ నష్టం జరగకుండా మెరుగైన వసతులతో ప్రభుత్వమే పునరావాసం కల్పిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను సభ ముందు సమగ్రంగా వివరించారు. నల్గొండ ప్రజల జీవన స్థితిగతులు, వారి ఆవేదన భరితమైన జీవిత సత్యాల గురించి ఆలోచన చేసేవారెవరు మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ఆపే ఆలోచన చెయ్యరన్నారు. కావాలనుకుంటే మూసీ ప్రక్షాళన అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డిప్యూటీ సీఎం నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తామన్నారు. ముందుకు వెళ్ళడానికి అవసరమైన మీ సలహాలు ఇవ్వండి. మీరు సలహాలు ఇస్తే మాకు అభ్యంతరం లేదు. ఆ సలహాలను మా ప్రభుత్వం స్వీకరిస్తుంది. అంతే తప్ప మేము చెయ్యనీయము, మేము ఆపేస్తామనే విధానము ఎవ్వరికీ మంచిది కాదు. దయచేసి చైర్మన్ సార్, మీ ద్వారా ప్రధాన ప్రతిపక్షానికి నా సూచన ఒక్కటే, మీరు ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి. నిరభ్యంతరంగా మేము వాటిని స్వీకరిస్తాం. ప్రజలకు ఉపయోగపడేది ఉంటే 100% వాటిని అమలు చేస్తాం. మీరు ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి రాజకీయ ప్రయోజనము, రాజకీయ కక్షని పక్కన పెట్టేసి మీరు ముందుకొచ్చి ఏమైనా సూచన చేయండి. ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది. ఒకవేళ నన్ను కలవడానికి మీకు అభ్యంతరం ఉంటే మా శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆ మంత్రులతోనూ కమిటీ వేస్తా. డిప్యూటీ సీఎం గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో ఒక కేబినెట్ సబ్ కమిటీ చేస్తా. మీకేమైనా సూచనలు ఉంటే కేబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేయండి. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. నగరంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ లక్ష్యంతో 24,000 కోట్లతో మెట్రో రెండో దశలో 76 కిలోమీటర్ల మేర విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు. విద్యుత్
విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడకుండా కుటుంబ బీమా తెచ్చామన్నారు సీఎం. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ చేపట్టామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. శ్రీ వాసవి అమ్మవారి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ వారం నిర్వహించిన శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యులు వెన్నెముక లాంటి వారన్నారు. ఈ మహోత్సవంలో వాసవి సామూహిక పారాయణం గిన్నిస్ బుక్ రికార్డు సాధించడంతో అభినందనలు తెలియజేశారు. ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఆర్య వైశ్య సామాజిక వర్గానికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. ఈ వారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు. తరువాత జిల్లాలో 775 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఆర్థిక సాయంతో చేతులు దులుపుకోవటం కాదు, 17 నెలల వ్యవధిలో ఆయిల్ పామ్ పరిశ్రమ మొదలుపెట్టి పూర్తి చేసి రైతు లోకానికి అంకితం చేసినట్టు తెలిపారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చెయ్యాలని ఇంతకుముందు కంప్యూటర్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. అదే విధంగా ఇంకా మిగిలిన 5,400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో ఇంకొక 2,700 కోట్లు, అక్కడి నుంచి ఇంకొక 20 రోజుల్లో ఇంకో 2,700 కోట్లు, 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ ప్రగతి ప్రణాళికలో రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మా ప్రభుత్వం దీక్ష భూని ఈనాడు సిద్దిపేట జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంది. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు పంటల మార్పిడిపై రైతుల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి సరైన ప్రణాళికల్ని తయారు చేయాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధరతో పాటు లాభసాటిగా ఎలా మార్చాలన్న విషయాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలో మార్పులు తీసుకొస్తామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్ల కంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రైవేట్ మోజులో పడకుండా విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.